హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పిఓవి ఆఫ్ రూపశ్రీ. టుడేస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈరోజు టాపిక్ ఏంటంటే మటన్ ఫ్రైని ఈజీగా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఇలా మటన్ ఫ్రైని ఎలా చేసుకుందామో చూద్దాము. ఇలా కానీ మటన్ ఫ్రైని మనం కానీ చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, స్మూతీగా మెత్తగా ఉంటాయి పీసెస్ అన్నీ. సో ఎవరైనా సరే ఈజీగా తినేయచ్చు. ఇప్పుడు ముందుగా కావాల్సింది మనకి మటన్ని ముందుగా తెచ్చుకోవాలి. మటన్ని తీసుకొచ్చిన తర్వాత ఇలా శుభ్రం చేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకొని ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలండి మటన్ తెచ్చుకున్నాక. ఇప్పుడు ఇలా శుభ్రం చేసుకున్న మటన్లో సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మటన్లో సాల్ట్ అంతా మిక్స్ అయ్యేటట్లు చక్కగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలుపుకుంటే పీస్కి కూడా సాల్ట్ బాగా వెళ్తుంది, పీసెస్లో కూడా సాల్ట్ మంచిగా వెళ్తుంది. ఆ తర్వాత మనం ఈ మిక్స్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. టర్మరిక్ వేసుకున్న తర్వాత కూడా మనం మటన్ని చక్కగా కలుపుకోవాలి. ఇట్లా చక్కగా కలుపుకుంటే సాల్ట్ ఎలా అయితే వెళ్ళిందో ఈ మటన్లోకి ఈ పసుపు కూడా బాగా వెళ్తుంది. బాగా వెళ్ళి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. చిల్లీ పౌడర్ని మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఈ చిల్లీ పౌడర్ని ఎక్కువ యాడ్ చేసుకోండి. కారం తక్కువగా తినేవాళ్ళు ఉంటే కొంచెం తక్కువ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి. ఈ కారం వేసుకున్న తర్వాత కూడా మనం ఈ పీసెస్కి అంతా కారం పట్టేటట్లు చక్కగా బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. ఇలా కొంచెం ఆయిల్ వేయడం వల్ల ఈ పీసులన్నీ కూడా బాగా ఉడుకుతాయి. బాగా లోపలికి ఉప్పు, కారం, పసుపు, తర్వాత మనం వేసిన ఆయిల్ అంతా కూడా బాగా వెళ్ళి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉండి పీసుల్లో కూడా ఉప్పు, కారం బాగా ఇంకుతుంది. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ మిక్స్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. మనం అంతా చేసిన తర్వాత అంతా మిక్స్ చేశాక ఈ రకంగా చూడటానికి ఎంతో బాగా కనిపిస్తుంది కదూ, ఈ రకంగా ఉంటుంది. ఇలా అయిన మిక్స్ని ముందుగా పక్కన పెట్టుకోవాలి. తరువాత మనకు కావాల్సిన పదార్థాలు చిల్లీస్, ఇంట్లో తయారు చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, ఆనియన్స్, కొత్తిమీర అండ్ కావాల్సింది ఏంటంటే ఫైనల్గా మనకి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్. ఈ గరం మసాలా పౌడర్ని లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టేసుకుందాం. ఈ కుక్కర్లో ముందుగా మనం మొత్తం మిక్స్ చేసిన మటన్ని డైరెక్ట్గా వేసేసుకోవాలి. డైరెక్ట్గా వేసేసుకొని చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత మనం కలుపుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే మటన్లో పట్టిన వాటర్ ఏదైతే ఉందో మటన్కి ఉన్న వాటర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇట్లా వేసి కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మటన్ కొంచెం ఫ్రై అవుతూ ఉంటుంది. మనం ముందుగానే మటన్లో ఆయిల్ వేసాం కదా, ఆ ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి చూడండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి కలపాలి. ఇలా వాటర్ వేసుకొని కలిపితే ఆ పీసెస్ అన్ని ఈ వాటర్ వేసి కలిపిన తర్వాత కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఇలా కుక్కర్కి మూత పెట్టుకొని కొంతసేపు తర్వాత కుక్కర్ విజిల్స్ వస్తాయి. ఎక్కువ మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి. లేదు పర్వాలేదు అనుకున్న వాళ్ళు, కొంచెం మెత్తగా ఉంటే చాలు అనుకున్న వాళ్ళు ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ముందుగా మటన్లోనే మనం ఆయిల్ వేసి చక్కగా కలిపేసాం కదా, అందువలన ఇప్పుడు ఫ్రైలో తక్కువ ఆయిల్తోనే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు కచ్చాపచ్చాగా మనం దంచి పెట్టుకున్న చిల్లీస్ని తీసుకొని ఫస్ట్గా నేను ఆయిల్లో వేసుకున్నాను. ఫస్ట్ చిల్లీస్ ఎందుకు వేసుకున్నాను అంటే చిల్లీస్లో ఉన్న పచ్చివాసన పోయి మంచిగా వేగుతుంది కాబట్టి నేను చిల్లీస్నే ప్రిఫర్ చేస్తాను. చిల్లీస్ వేసుకున్న తర్వాత ఈ చిల్లీ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఆనియన్ని కచ్చాపచ్చాగానే చేసుకుంటే టేస్టీగా ఉంటుందండి. ఈ ఆనియన్ పేస్ట్ని కూడా చిల్లీ పేస్ట్లో యాడ్ చేసేసాను. ఇట్లా యాడ్ చేసి కలుపుకోవాలి.
కలుపుకుని చిల్లీ పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ని చక్కగా కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు వేగుతుంది, దీనిలో పచ్చివాసన అంతా పోతుంది. ఈ టైంలోనే చిన్న సాల్ట్ని కానీ యాడ్ చేస్తే చిల్లీస్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాను. కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఈ కుక్కర్ మూత ఓపెన్ చేయగానే చూస్తే మటన్లోని వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసి ఉంది. అందువల్ల ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్టవ్ పైన మళ్ళీ కింద మంట పెట్టుకున్నాను. ఈ కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను. ఒక పక్క ఈ కళాయిలో ఉన్న ఈ పేస్ట్ని కలుపుతూ ఉన్నాను, ఒక పక్క మళ్ళీ ఈ కుక్కర్లో ఉన్న ఇట్లా అటు ఇటు కలుపుతూ ఉన్నాను. మటన్లోని వాటర్ అంతా ఇంకిపోయే వరకు కలుపుతున్నాను. మటన్లో వాటర్ ఇంకిపోతుంది కదా, ఇప్పుడు ఒక పక్క అది కలుపుతూ ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ని ఈ మిక్సీలో యాడ్ చేశాను. ఈ ఒక పక్క వేగుతూ ఉంది కళాయిలో. మనం జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ ఆనియన్, చిల్లీస్, నెక్స్ట్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం అంతా వేగిపోయి పచ్చివాసన అంతా పోతుంది. నేను ఇలాగ మెత్తగా మొత్తం వాటర్ అంతా అయిపోయేటట్టు మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్నాను. ఒక పక్క మటన్ కూడా, మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మటన్కి మొత్తం ఉప్పు కారం మనం కలిపింది మొత్తం అంతా మిక్స్ అంతా దీనికి మంచిగా అతుక్కొని మంచిగా చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు ఈ మటన్ని కొంచెం కొంచెంగా తీసుకొని పక్కనే ఉన్న కళాయిలో వేసేసా. ఇట్లా వేసుకొని ఒకసారి ఆ పేస్ట్ కూడా ఈ మటన్ అంతా పట్టేటట్టుగా చూడండి ఎట్లా వేస్తున్నాను. ఈ కుక్కర్లో మటన్ తీసి ఇలా కళాయిలో వేసుకొని మొత్తం కలుపుకుంటున్నా. ఇలా మొత్తం మటన్ అంతా వేసేసి ఈ పేస్ట్ మొత్తం ఈ మటన్ పీసెస్కి పట్టేటట్టుగా చక్కగా కలుపుకొని ముక్కకి కూడా ఈ మొత్తం పేస్ట్ అంతా అతుక్కునేటట్టుగా కలుపుతున్నాను. తర్వాత ఈ కుక్కర్లో కొంచెం వాటర్ వేసుకొని ఆ వాటర్ని కొంచెం కలిపేసి, ఎందుకంటే ఉప్పు కారం మనం ముందుగానే వేసాం కదా, ఉప్పు కారం ఆయిల్ వాటరే కదండి, కాబట్టి టేస్ట్గా ఉంటుందని చెప్పి నేను అది అందులో కొంచెం వాటర్ వేసేసి కలిపేసి మళ్ళీ ఆ కుక్కర్లో వాటర్ని కూడా ఈ కర్రీలో వేసేసాను. ఇలాగ కర్రీలో వేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు వేసిన మన ఆనియన్స్ అండ్ చిల్లీ పేస్ట్, మళ్ళీ మనం వేసిన జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఉడికి ఫస్ట్ వేగింది, పచ్చివాసన పోయింది. ఇప్పుడు కొంచెం బాగా ఉడికి మొత్తం ఫ్లేవర్ మొత్తం ఈ మటన్ పీసుల్లోకి వెళ్ళి తినేటప్పుడు టేస్టీగా ప్రతి ఫ్లేవర్ కూడా మనం పీస్కి తెలిసేటట్టు ఉండాలంటే ఇట్లనే చేయాలండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు నేను ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసేసాను. ఇట్లా పౌడర్ని వేసుకొని ఇలా కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం పౌడర్ని కూడా వేసి కలపడం వలన ఏమవుతుందంటే పౌడర్ మొత్తం కొంచెం ఇది వాటరీగా ఉంది కాబట్టి కలిసిపోయి కొంచెం ఈ మసాలా పౌడర్ కూడా ఉడికి మనకి ప్రతి ముక్కకి కూడా లోపలికి వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల ఇలా నేను ఈ టైంలో వేసాను. ఇలా మసాలా పౌడర్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి, అడుగు పట్టేస్తుంది. ఈ టైం ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టైంని కానీ కొంచెం ఏమైనా డిలే కానీ చేసామంటే అడుగు పట్టేస్తుంది. ఇలా బాగా కలుపుకొని అందులో ఉన్న వాటర్ అంతా అయిపోతుంది. మనం వేసిన మసాలాలు అండ్ పేస్ట్స్ అన్నీ కూడా ఇలా మటన్ పీసెస్కి పడతాయి. ఇలా మటన్లో వాటర్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఇంకా మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇట్లా రెడీ అయిపోయింది మటన్ ఫ్రై. ఇప్పుడు దీంట్లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ దిస్ ఈజ్ కొరియండర్. ఈ కొరియండర్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చూడండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ కొరియండర్ని మనం ఫైనల్ టచ్ ఇచ్చేస్తాం మటన్ ఫ్రైకి. ఇట్లా మటన్ ఫ్రైలో ఈ కొరియండర్ వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు తిప్పేసుకోవాలి. అటు ఇటు ఒకసారి కలిపేసుకుంటే
మొత్తం మన మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా కలుపుకొని మనం సర్వ్ చేసేసుకోవాలి. చూడండి ఒక్కసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా మనం వడ్డించేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి నేను మటన్ ఫ్రైని తీసుకుంటాను. ఇలాగ చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది. టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఇట్లా సర్వ్ చేసేసుకున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇలా చూస్తుంటేనే తినాలి అని నోరూరుతుంది నాకు. నేను తినేస్తున్నా కూడా. మెత్తగా ఉంది, టేస్టీ టేస్టీగా ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. ముక్కలో కూడా అదిరిపోయే టేస్ట్ వస్తుందండి. ప్రతి ముక్కలో కూడా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తున్నాయి. చాలా మెత్తగా ఉంది, టేస్టీగా ఉంది, యమ్మీగా ఉంది, చాలా బాగుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తింటే ఎవరైనా తింటారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.